నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో గైస్, ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు మహబూబ్ నగర్ లోని జోగినిమాత ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అయితే ఉన్నాం. ఈ అడ్రస్ తెలుసుకున్నట్టయితే మనకి మహబూబ్ నగర్ లోని ఏనుగొండలో మైసమ్మ టెంపుల్ ఎదురుగా ఇక్కడ వర్క్ షాప్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్క విగ్రహం మీకు డీటెయిలింగ్ అయితే చూపిస్తా. బ్లాగ్ అయితే లాస్ట్ పార్ట్ చూడండి. సో గైస్, ముందుగా లొకేషన్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గరుడ మహారాజు స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో 2 సైడ్స్ వచ్చేసి 2 పిల్లోస్ రావడం జరిగింది. వినాయకుని యొక్క హైట్ తెలుసుకున్నట్టయితే మనకు ఒక 13 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉంది. ఇవే విగ్రహాలు మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. సో గైస్, ఈ విగ్రహం వచ్చేసి మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఉంది. స్వామివారు వచ్చేసి 13 ఫీట్స్ అబవ్ ఉండొచ్చు. స్వామివారి బ్యాక్ సైడ్ వచ్చేసి సూర్యప్రభావల్ చేపూజాదారి, కింద సైడ్ వచ్చేసి మనకి రాక్షసులు స్వామివారితో యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చేతిలో మనకి అస్త్రాలు రావడం జరిగింది. స్వామివారు వచ్చేసి మనకి అభయహస్తం, అలాగే మనకి లడ్డు చేయి కూడా రావడం జరిగింది. వినాయకునికి పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయ్యలేదు. ఇంకా ఈ విగ్రహం కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ లో అయితే అప్లోడ్ చేసిన ఆ వీడియోని అయితే చూసేసుకోండి. ఇటువంటి విగ్రహాలు మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి సెట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. హైట్ వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ వరకు ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు వినాయకునికి బ్యాక్ సైడ్ హ్యాండ్స్ రాలేదు, 2 హ్యాండ్స్ వచ్చేసి ఈసారి 4 హ్యాండ్స్ కూడా రావడం జరిగింది. వినాయకుడు వచ్చేసి లిటిల్ గణేష్ లాగా దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం ప్రైస్ కూడా మనకి ఇన్స్టా పేజ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇవే పీసెస్ మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అవతల సైడ్ మనకి విగ్రహాలు ఉన్నాయి, చూసేసుకున్నాం రండి. సో ఈ సైడ్ వచ్చేసి మనకి శ్రీమంత్ శ్రీ అల్వాయి దగుడు చేటు స్వామివారు వచ్చేసి మనకి శ్రీమంత్ శ్రీ అల్వాయి దగుడు. సో ప్రతిసారి మన శ్రీమంత్ శ్రీ అల్వాయి దగుడు చేటు ఉంటాడు. వినాయకుడు వచ్చేసి మనకి 8 ఫీట్స్ వినాయకుడు అల్వాయి దగుడు చేటు లాగా ఉన్నాడు. స్వామివారు అయితే మనకి ఇంకా ఆభరణాల పెయింటింగ్ ఒకటి బ్యాలెన్సింగ్ ఉంది. ఇక సైడ్ అయితే గోల్డ్ కలర్ కి ఏమో మనకి బ్లాక్ వేసేసారు. ఇంకా స్వామివారి కిరీటం వచ్చేసి మనకి గోల్డ్ కలర్ రావచ్చు. విగ్రహం అయితే పూర్తిగా కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఈ విగ్రహం ప్రైసెస్ కూడా మనం ఇన్స్టా పేజ్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా కావాలంటే ఐడల్ ఫర్ గణేష్ ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు ప్రైసెస్. ఇవే విగ్రహాలు మనకి నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో గైస్, వినాయకుడు వచ్చేసి 4 ఫీట్స్, స్వామివారి బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి అయోధ్య బ్యాక్ డ్రాప్ రావడం జరిగింది. 2 సైడ్స్ వచ్చేసి 2 పిల్లోస్ రావడం జరిగింది. వినాయకుని యొక్క పూర్తి ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయలేదు. ఇంకా ఓన్లీ స్వామివారికి తిలకం కూడా పెట్టేసారు. ఆభరణాల పెయింటింగ్ ఫినిషింగ్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఈ విగ్రహం ప్రైసెస్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఐడల్ ఫర్ గణేష్ ఛానల్లో చూసుకోవచ్చు. సో గైస్, విగ్రహం వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ అబవ్ ఉండొచ్చు. స్వామివారి బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి నెమలి రావడం జరిగింది. అలాగే నెమలి మీద చేయి పెట్టి కూర్చొని ఉన్న వినాయకుడు స్వామివారు వచ్చేసి ముంబై మహారాజా లాగా కూర్చొని ఉన్నాడు. పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు. వినాయకుడికి ఇంకా పంచ వర్క్ అలాగే ధోతి వర్క్ ఒకటి బ్యాలెన్సింగ్ ఉంది. స్వామివారి పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయిన తర్వాత ఇంకొక బ్లాగ్ అయితే తీస్తా. అలాగే మన ఇన్స్టా పేజ్ లో కూడా ఈ విగ్రహం ప్రైసెస్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా వచ్చేసి ఆ విగ్రహం మన ఇన్స్టా పేజ్ కూడా చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం వచ్చేసి మనకి స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో 12 ఫీట్స్ అబవ్ ఉండొచ్చు. హైట్ వచ్చేసి మనకి ఐరావత మీద స్వామివారు దర్శనం ఇస్తూ ఉన్నారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డిజైనింగ్ పరంగా 2 సైడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ శంఖము, అటు సైడ్ చక్రము, అభయాస్త్రము, మళ్ళీ అలాగే ఈ హస్తం వచ్చేసి మనకి స్వామివారు లడ్డు చేయి పెట్టడం జరిగింది. ముంబై మహారాజా పొజిషన్ లో వినాయకుడు లడ్డు చేయి ఉండదు. ఇక్కడ అయితే మనకి లడ్డు చేయి కూడా అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం ప్రైసెస్ కూడా మన ఇన్స్టా పేజ్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం వచ్చేసి మనకు ఒక 13 ఫీట్స్ టు 14 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉండొచ్చు. స్వామివారి దూర్పే స్టైల్ బొజ్జ వినాయకుడు స్వామివారి యొక్క పగిడి చూసుకోవచ్చు ఎంత ఇష్టంగా ఉందో. వినాయకుని ప్రైస్ కూడా చెప్పడం జరిగింది మన ఇన్స్టా పేజ్ లో. ఇంకా ఇదొకటే పీస్ ఉంది మనకి అవైలబుల్. ఎవరైనా వచ్చి తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే మనకి ఈ విగ్రహం దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం కూడా మనకి ఒక 1 పీసే ఉంది. స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. స్వామివారి ప్రైసెస్ కూడా మన ఇన్స్టా పేజ్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈ విగ్రహం చూసుకోవచ్చు. ఈ విగ్రహాలు అయితే మనకి 2026 లో నెంబర్ 1 విగ్రహం. ఈ విగ్రహం ప్రైసెస్ కూడా మన ఇన్స్టా పేజ్ లో మెన్షన్ చేయడం జరిగింది. స్వామివారు వచ్చేసి బ్యాక్ సైడ్ లో మనకి శ్రీకృష్ణ భగవాన్ దశావతారం మన మహాభారతంలో అర్జునుని చూపించినట్టు దశావతారంతో దర్శనమిస్తూ ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి మనకి మహారాజా పొజిషన్ లో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. 2 సైడ్స్ వచ్చేసి 2 పిల్లోస్ స్వామివారి పల్లెని చూసుకోవచ్చు. రొటేటింగ్ రావడం ఇవే విగ్రహాలు మన నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వరకు వేయడం జరిగింది. ఈ విగ్రహం ఇంతకుముందు హైదరాబాద్ మీద కూర్చున్న వినాయకుడు. సో గైస్, వినాయకుడు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ లో మహారాజా పొజిషన్ లో ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి డిజైనింగ్ పరంగా ఆర్ట్స్ మనకి ప్రతి ఒక్క డిజైనింగ్ వచ్చేసింది స్వామివారికి.
హైట్ వచ్చేసి మనకు ఒక 6 ఫీట్స్ వరకు ఉండొచ్చు. వినాయకుడు చూస్తున్నట్టయితే మనకి సేమ్ చిన్న పిల్లలాగా మనకి స్వామి వారికి హస్ముఖ్ ఫేస్, స్మైలింగ్ ఫేస్ అయితే రావడం జరిగింది. చిన్నపిల్లలకు కూడా ఈ విగ్రహం అయితే మనకి దొరకడం జరుగుతుంది. ఇవే విగ్రహాలు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ సేమ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏమో కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం హైట్ తక్కువ ఉంటాయి. డిఫరెంట్ డిజైనింగ్ పరంగా ఇక్కడ వినాయకులకు అయితే వేశారు. పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఓన్లీ మనకి స్వామి వారికి బొట్టు ఒకటి, కిరీటం ఒకటి బ్యాలెన్సింగ్ వర్క్ లో, గోల్డ్ వర్క్ బ్యాలెన్సింగ్ లో ఉంది. ఈ విగ్రహాలు కూడా మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. ఈ విగ్రహాల ప్రైసెస్ కూడా మనకి ఇన్స్టా పేజ్ లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దాంట్లో అప్లోడ్ చేయడం, ప్రతి ఒక్కరు ఆ షార్ట్ వీడియో చూస్తే మనకి విగ్రహాల ప్రైసెస్ అనేది తెలుస్తూ ఉంటది. ఇంకా ఈ విగ్రహం చూసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా మనకి స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో డమరుకము, శంఖం పట్టుకొని స్వామివారు వచ్చేసి మనకి ఫ్లవర్ మీద కూర్చొని ఉండడం జరిగింది. వినాయకుడు అయితే మంచిగా పొజిషన్ లో, స్వామివారి యొక్క తొండం కూడా రొటేటింగ్ గా బాగుంది. ఈ విగ్రహం కూడా మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వేయడం జరిగింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ విగ్రహం ఇంకా లాస్ట్ విగ్రహం, ఈ విగ్రహం చూసుకోవచ్చు. స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో. ఈ విగ్రహం కూడా మనకి 7 ఫీట్స్, 2 సైడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ ఏమో ఫ్లవర్ రావడం జరిగింది, అటు సైడ్ ఏమో మనకి ఏనుగు రావడం జరిగింది. రెండు చెవుల వెనుకల కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేసినాయి. స్వామివారి కిరీటం కూడా వెనుకల కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేసినాయి. మనకి ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు. స్వామివారికి వచ్చేసి కిరీటం సైడ్ విఠల్ మహారాజ్ లాగా దర్శనం ఇస్తూ ఉన్నాడు వినాయకుడు. స్వామివారికి ఇంకా గోల్డ్ వరకు, ఫినిషింగ్ వరకు ఒకటి, బ్యాలెన్సింగ్ ప్రతి ఒక్క విగ్రహాన్ని చూసుకున్నట్టయితే మనకి స్వామివారి బొట్లు ఒకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, స్వామివారి పంచాలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ రావడం జరిగింది. ఈ విగ్రహాలన్నీ కూడా మనకి ప్రైసెస్ చెప్పడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అని, యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.